నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేష్‌ను బ్లాక్‌మెయిల్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆధ్వర్యంలో అయితే విచారణ చేపట్టిన అధికారులైతే నిందితులు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికెళ్లైతే నిందితులను పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ పోలీసుల సహకారంతో అయితే నిందితులను అరెస్ట్ చేసి వారిని తెలంగాణకు తరలించారు. ఈరోజు వారినైతే కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు గురించి మనం ఒకసారి పరిశీలించినట్లయితే మార్చి 4వ తేదీన ఎమ్మెల్యే వీరేశం అయితే తన అనుచరులతో, కార్యకర్తలతో అయితే మాట్లాడుతున్న క్రమంలో ఆయనకు వాట్సాప్‌లో వీడియో కాల్ అయితే వచ్చింది. ఏంటని చెప్పేసి ఆయన వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే అవతల వైపు అయితే ఒక మహిళ అయితే నగ్నంగా కనిపించింది. వెంటనే ఫ్యూ సెకన్‌లోనే ఎమ్మెల్యే వేముల వీరేశం అయితే కట్ చేసే ప్రయత్నం చేయగానే అప్పటికే అక్కడ రికార్డింగ్ అంటే స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని ఉన్నారు సైబర్ నేరగాళ్ళు. ఆ వీడియోని రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత ఆ వీడియోనైతే వీరేశం వాట్సాప్‌కి అయితే సెండ్ చేయడం జరిగింది. అది చూసిన వీరేశం అయితే కింద ఒక టెక్స్ట్ కూడా పెట్టారు. మీరు ఒకవేళ మాకు డబ్బులు పంపకపోతే ఈ వీడియోను మీకు కాంగ్రెస్ నేతలకు మీ గ్రూపుల్లో అన్నిట్లో కూడా షేర్ చేస్తామని చెప్పేసి కూడా సైబర్ నేరగాళ్ళు అయితే హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వీరేశం అయితే దీన్ని లైట్ తీసుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ వీడియోను స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలకైతే సైబర్ క్రైమ్ నేరగాళ్ళు అయితే పంపడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలైతే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. వీరేశం అన్న ఇట్లా మీ వీడియోలు ఇట్లా వస్తున్నాయని చెప్పగానే వెంటనే వీరేశం అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల సూచనతో అయితే ఎమ్మెల్యే ఆ ఫోన్ నెంబర్‌ని అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత విచారణ చేపట్టిన పోలీసులైతే ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులు మధ్యప్రదేశ్ నుంచి ఇలా చేసినట్లయితే గుర్తించారు. వెంటనే మధ్యప్రదేశ్ వెళ్ళిన ఆ పోలీసు బృందం అయితే అక్కడ ఉన్న పోలీసుల సహకారంతో అయితే వారిని అరెస్ట్ చేసి అయితే తెలంగాణ తీసుకొచ్చింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే ఎమ్మెల్యే వీరేశంకే కాకుండా కూడా చాలామంది కూడా ఇటువంటి అనుభవం కూడా ఎదురైంది. మనం చూసుకోవచ్చు. చాలామంది కూడా కొంతమంది ఏం చేస్తారంటే రిటైర్డ్ అయిన పీపుల్ కూడా వారికి ఇట్లా వాట్సాప్‌లో న్యూడ్ వీడియో కాల్ చేస్తుంటారు. వాళ్ళు తెలియక లిఫ్ట్ చేస్తుంటారు. కొన్ని సెకన్ల పాటు చూస్తుండగానే వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ వీడియోని వాళ్ళకి పంపి బ్లాక్‌మెయిల్ చేస్తుంటారు. ఈ ఘటనలు కూడా గతంలో కూడా జరిగాయి. సో, సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చెప్తున్నారంటే అన్నోన్ నంబర్స్ నుంచి వాట్సాప్ వీడియో కాల్ కానీ, అలాగే ఆడియో కాల్ కానీ వచ్చినట్లయితే మీరు లిఫ్ట్ చేయకండి. నోన్ నంబర్ నుంచి వస్తేనే లిఫ్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు సైబర్ క్రైమ్ నేరాలైతే పెరిగిపోతున్నాయి. సో, సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు ఎప్పుడు కూడా అవగాహనతో ఉండాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు.